హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారండి. సక్సెస్ఫుల్ ఒక బిజినెస్ లో కంపల్సరీ అవుతారు. ఎప్పుడు గానీ కింద ఉన్నాం, మేము డౌన్ ఫాల్ అవుతున్నాం, లేకపోతే చిన్న వర్క్ చేస్తామని డిసప్పాయింట్ కావద్దు. మనకు కూడా అంచెలంచెలుగా ఎదగొచ్చు. అండ్ మనం ఒక మంచి ఆలోచన అనేది ఒకటి మంచి శిఖరానికి అందజేస్తారు అన్నది నిదర్శనం ఈ అబ్బాయి అన్నమాట. తనే మన కట్టప్పాస్ హండివలి చాయ్ ఓనర్ అయిన పంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. తన లైఫ్ స్టైల్ ఏంటంటే చిన్న పెయింటర్ గా ఇంటీరియర్ లోపల ఇన్నర్ గా పెయింటింగ్ చేసుకునే అబ్బాయి ఇవాళ కట్టప్పాస్ హండివలి చాయ్ లో ఒక 6 స్టేట్స్ కి తను ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. అండ్ కట్టప్పాస్ హండివలి చాయ్ నేను కూడా తాగడం జరిగింది, చాలా బాగుంది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అండ్ దీంట్లో ఎలా సక్సెస్ అయ్యాడో ఇప్పుడు పంత్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే పంత్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నాను. అసలు నేను కట్టప్పాస్ హండివల్ చాయ్ అంటే ఎంత పెద్దవాడో అది ఇదే అనుకున్నాను నేను, కానీ చూస్తే యూత్. అవునండి, 24 ఏజ్. 24 ఏజ్. 18 ఏజ్ ఉన్నప్పటి నుంచి ఫీల్డ్ ఉన్నా నేను. ఓకే. అప్పటి నుంచి ఏంటంటే చిన్నగా డాడ్ చిన్నప్పటి నుంచే లేరు. డాడ్ లేరు. 15 లో చనిపోయారు. అప్పుడు మమ్మీ చిన్నప్పటి నుంచి కష్టపడటం కానీ, మాకు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డే దాకా తీసుకురావడం కానీ, మళ్ళీ మధ్యలో మమ్మీ చనిపోవడం కానీ, అవన్నీ చూడడం వల్ల ఓకే మనకంటే ఏదో ఒకటి ఉండాలి. ఓకే జాబ్ చేసే సర్టెన్ శాలరీ వస్తుంది కానీ నేను మా సిస్టర్స్ ఉన్నారు, ఫ్యామిలీకి ఆ శాలరీ తోటి మనం పోషించాలి. మనం ఇలా అయితే కాదు, ఇంకో వేలో వెళ్దాం. ఆ వే అనేది చూసుకున్నా. దాని తర్వాత లైట్ పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన. నాకంటూ వచ్చిన నాలెడ్జ్ తోటి మెల్లమెల్లగా ఆర్ట్ వర్క్ అది ఇది చేసుకుంటాం. కరోనా వచ్చింది, కరోనాలో మొత్తం కింద పడ్డట్టు చేసింది. దాని తర్వాత టీ ఫీల్డ్ ఎందుకో బాగుంది కదా అన్నట్టు ఏదో ఒక చిన్న పని మీద కలకత్తా పోయినండి. ఓకే. కలకత్తా బెంగాల్ దగ్గర అనుకుంటా. మట్టి కప్స్ ఉంటాయి కదా, మన పూర్వకాలం నుంచి దాంట్లో టీ ప్రిపేర్ చేసి అందులోనే ఇస్తున్నారు అన్నట్టు. ఓకే. అంటే కట్టప్పాస్ హండివలి చాయ్ అనే పేరు పెట్టడానికి కారణం అది అన్నట్టు. అక్కడ ఎక్కడో టీ తాగినందుకు ఆ ఫీల్డ్ మన హైదరాబాద్ లో లేదు కదా, ఎక్కడ చూడలేదు అప్పటి. ఓకే మన దగ్గర తీసుకొస్తే బాగుంటది అన్న ఆలోచనతోటి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి మనది కట్టప్పాస్ హండివలి చాయ్ అనేది శ్రీశైలం హైవే కందుకూరులో పెట్టినాం. అది శ్రీశైలం హైవే కందుకూరు. దాని తర్వాత ఏలూరు, దాని తర్వాత మన గుల్బర్గాలో పెట్టినాం, కర్ణాటక గుల్బర్గా. స్టార్ట్అప్ నా ఓన్ ఫ్రాంచైజ్ అన్నట్టు ఒక 3 అవుట్లెట్స్ అనేది నేను ఓపెన్ చేసుకున్నా. దాని తర్వాత ఫ్రాంచైజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దేవుని దయ వల్ల షార్ట్ టైమ్ లో కొంచెం మంచి గ్రిప్ వచ్చింది. కానీ కలకత్తాకి వెళ్ళారు మీరు, వర్క్ మీద వెళ్ళారు. అక్కడ ఒక హండి చాయ్ అంటే కొన్ని అన్ఫార్చునేట్ గా జరుగుతుంటాయి మనకి. ఇవన్నీ ఎన్నో మనం బిజినెస్ చేయాలనుకుంటాం, ఏదన్నా అనుకుంటాం. ఈ చాయ్ బిజినెస్ ఏంటంటే ఎందుకు ఎంచుకున్నారు చాయ్ బిజినెస్ ఎక్కువ? ఏంటంటే మనకు కరోనాలో కొంచెం హాట్ వాటర్, హాట్ ఐటమ్స్ అనేది తీసుకోవాలన్న ఆలోచన అందరూ చేశారు కదా, డాక్టర్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా పెద్దవాళ్ళు చెప్పింది. ఆ విధంగా అన్నట్టు ఆలోచన వచ్చింది. ఓకే ఇండియాలో కూల్ డ్రింక్స్ ఏ విధంగా అయితే అవుతున్నాయో ఈయన 365 డేస్ దాంతో పాటు టీ గిటంగా అదే విధంగా సేల్ అవుతున్నాను. దాంతో పాటు నా ఏజ్ కి తగ్గట్టుగా నాలాంటి లక్షల మంది ఉన్నారు, ఈవెన్ బ్యాచిలర్స్. ఏదో ఒకటి స్టార్ట్అప్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నాలాంటి వాళ్ళ దగ్గర లక్షలు పెట్టి బిజినెస్ చేసేంత ఆలోచన ఉండదు, ఓపిక ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోద్ది దీనికి, దాంతో పాటు ఆలోచన ఉండాలి. అలా స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ వచ్చేసి మన ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగిందండి. 3 అవుట్లెట్స్ నేను సొంతంగా పెట్టిన తర్వాత ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన వచ్చింది. కస్టమర్ అడిగారు అన్నట్టు, మీ అవుట్లెట్ లేదంటే మీరు తీసుకున్నారా, లేదంటే మీరు ఓన్ గా పెట్టుకున్నారా అన్నట్టు. అంటే లేదండి మా ఓన్ ఫ్రాంచైజ్ ఏం తీసుకోలేదు. ఓకే 10-20 మంది అడిగేసరికి ఓకే ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన వచ్చింది అన్నట్టు. దాని తగ్గట్టుగా స్టార్ట్అప్ చేసినాము. 89,500 కి ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎవరివ్వనంత తక్కువ అమౌంట్ లో 89,500 కి ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years లో మనము 115 అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. 115 అవుట్లెట్స్. 115 అవుట్లెట్స్ ఇన్ 3 years. సక్సెస్ఫుల్. మీరు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి మార్కెటింగ్ లేకుండా ఒక అవుట్లెట్ నుంచి ఒక అవుట్లెట్ అన్నట్టు, ఒక అవుట్లెట్ నుంచి ఒక అవుట్లెట్ రిఫర్ ద్వారా. ఓకే. అంటే మన స్టేట్ లో, మన ఏరియాలోనే ఒక, కానీ మీరు వేరే స్టేట్ లో మనకు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇన్ని 6 స్టేట్స్ కవర్ చేసేస్తారు. ఇంకా వేరే స్టేట్స్ నుంచి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి? మనకు అబ్రాడ్ లో గిట్టంగా ఒకటి ఉంది, కువైట్ లో ఉంది. కువైట్ లో ఒకటి కెఫెటేరియా ఉంది మనకు, దాంతో పాటు ఒకటి టీ మోడల్.
చూస్తే ఎంత సింపుల్ గా ఉన్నావు నాయన. ఏం లేనట్టు ఇప్పుడే నీకు జాబ్ ఇవ్వాలన్నట్టు ఉన్నావు, ఇన్ని ఫ్రాంచైజ్ కి ఓనర్ అయి ఉండి నువ్వు సింప్లిసిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే స్టార్టింగ్ చల్ వచ్చి. స్టార్టింగ్ కదండి, ఇప్పుడు స్ట్రగుల్ లో పడితే గానీ మనం ఈ విధంగా పట్టించాం. ఓకే, ఏదో ఒకటి బాధ ఉంటే గానీ ముందుకు రాలేము. అంటే పంతకుమార్ ఇప్పటిదాకా నేను విన్నాను అంటే డాడీ చిన్న ఏజ్ లోనే చనిపోవడం జరిగింది, ఆయన మమ్మీ కూడా లేరు. మమ్మీకి అంటే ఇంటికి పని చేసినా చేయకున్నా పెద్దవాళ్ళు ఉండాలి, నాన్న అనేటని మనకు ఉండాలి అని అనుకుంటాం కదా. నాన్న లేనప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, మీకున్న చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? తీసి పక్కన వాడేసినట్టుగా వాళ్ళు ఆ రోజు ఆ విధంగా వాడేసినందుకు నేను ప్రజెంట్ ఈ విధంగా ఈ స్టేజ్ లో. ఇప్పుడు ఆ రోజు మాకు ఎవరు దగ్గర చేసి ఏదో 3 పూటలు ఎవరైనా ఫుడ్ పెట్టారు అనుకో, నేను ఆ పెడుతున్నారు కదా అన్నట్టు ఉంటుండే. ఆ రోజు పక్కన వాళ్ళు పెట్టినందుకు దాన్ని నేను చేసుకోవాలన్నట్టు బయట తిరిగి బయటికి రావడం జరిగింది, ఈ విధంగా స్టార్ట్అప్ చేయడం జరిగింది. డాడీ ఏం చేసేవారు? డాడీకి బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే. ఓకే, బ్రిక్ మ్యానుఫ్యాక్చర్ ఉండే, ఒక 150 మెంబర్స్ డాడీ దగ్గర ఉండే అప్పటి వరకు. ఓకే, అదే విధంగా 2006 నుంచి 2014 దాకా మెయింటైన్ చేశారు డాడీ. మధ్యలో హెల్త్ బాగాలేక డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, మమ్మీకి ఏమైంది? మమ్మీకి గిట్టంగా హెల్త్ బాగాలేకుండే. ఓకే, మీరు ఎంత మంది సిబ్లింగ్స్? నేను, నాతో పాటు 3 చెల్లెలు, ఒక తమ్ముడు. పెద్ద టాస్కే మీకు. పెద్ద టాస్క్. మీరు ఇంటికి పెద్ద, నేను ఇంటికి పెద్ద. బాధ్యతలు చాలా, సపోర్ట్ లేదు. ఎలా మెయింటైన్ చేశారు అసలు ఆ టైంలో? ఎలా చెప్పాలంటేనా, ప్రజెంట్ మనకు ఒక ఫ్యామిలీ అంటే అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి చిన్న సపోర్ట్ తీసుకున్నాం. మేము ఉన్నాము అన్న ఒక మాట ఇవ్వండి, నాకంటూ బయట నుంచి సాధించుకొని ఒకటి తీసుకొస్తాం, అప్పటిదాకా మాకు చూసుకోమని చెప్పి చెల్లె వాళ్ళకి తీసుకున్నారు. 2 చెల్లెలు పెళ్లి చేసినాము. ఓకే, అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా అన్న చిన్న హోప్ తోటి నేను ముందుకు వచ్చిన. ఆల్గిటంగా అదే విధంగా సపోర్ట్ చేశారు నాకు, స్టార్ట్అప్ అయినా దేనికైనా. మధ్యలో కింద పడిపోయినా సరే లేపేటట్టు బ్యాక్గ్రౌండ్ మనీ పరంగా గానీ ధైర్యం గానీ ఎటు జడ్ అందించారు అమ్మ వాళ్ళు తాత వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. కానీ ఆడపిల్లలు అంటే ఒక అన్న ఉండాలి, లేకపోతే నాన్న ఉండాలి కదా. ఆడపిల్లని చదివియాలి, పెళ్లి చేస్తే చాలా కష్టం. ఎలా మీరు అంటే మీ ఏజ్ కూడా చిన్నదే, అందులో పెళ్లి కూడా చేశారంటున్నారు. ఇంకా 24 ఏజ్ అంటే ఇంకా మీరు ఆడుకునే వయసే, ఐ మీన్ నార్మల్ గా టైం పాస్ చేసే వయసే, ఇంకా పెద్దగా బాధ్యతలు అవసరం లేదు. కానీ ఇంత చిన్న ఏజ్ లో ఆ బాధ్యతలు ఎలా నెరవేర్చారు? సిచ్యువేషన్ అండి, సిచ్యువేషన్ నేనైనా మార్చేసింది. అది ఎటువంటి మనిషి అయినా సరే ఒక సిచ్యువేషన్ మనం డౌన్ ఫాల్ అవుతున్నాము అంటే తప్పది కాదు. ఓకే,